నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం. సర్వమత పండుగలను సంతోషాల మధ్య జరుపుకుంటామని క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యల పట్ల నిరసన. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని పోచారం ఆధ్వర్యంలో ధర్నా. టీయూలో ముగిసిన భారతీయ భాషా సంరక్షణ సదస్సు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడిన వక్తలు. సభ సమయాన్ని వృధా చేసి సమావేశాలను మమ అనిపించిన కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ సమావేశాల తీరుపై ధన్పాల్ ఫైర్. పెర్కిట్ కేజీవీబీలో కలెక్టర్ తనిఖీలు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశాలు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. లౌకికవాదంతో కూడిన భారతదేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. ప్రతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు. క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో తెలంగాణ పాస్టర్స్ యూనియన్ నాయకులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకను ఉద్దేశించి మత పెద్దలు జోకరియా ఆనంద్, డేనియల్ పలువురు ప్రార్థనలు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ లౌకికవాద దేశంలో అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్న సోదర భావంతో పండుగలను జరుపుకుంటున్నారన్నారు. మతాలకు అతీతంగా గ్రంథాలు ఉన్న అన్నింటి సారాంశం ఒక్కటే అన్నారు. ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ దండు నీతి కిరణ్ మాట్లాడుతూ పండుగను సంతోషాల మధ్య జరుపుకోవాలన్నారు. గత 5 సంవత్సరాలుగా అధికారికంగా నిర్వహించే క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. యేసుక్రీస్తు కరుణ దేశం, రాష్ట్రం, జిల్లా ప్రజలపై ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మనం చేసే ఆరాధన వల్ల దేవుని కృప పొందగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ పలువురు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. లౌకికవాదంతో కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో ఏదంటే కేవలం భారతదేశం మాత్రమే. మన దేశంలో వివిధ కులాలు, మతాలు, అనేక వర్గాలు ఉన్నప్పటికీ మనమందరం కూడా కలిసికట్టుగా సోదర సోదరిమణి భావంతో ఉండేది కేవలం భారతదేశంలో మాత్రమే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా అన్నిటి సారాంశం ఒకటే. మనిషిని మానవత్వంతో చూద్దాం, అందరం కూడా కలిసికట్టుగా ఉందాం, ఒకరికొకరు సహాయం చేద్దాం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరి సారాంశం ఒకటి అన్నిటి కూడా. భారతదేశం అంటే మనందరిది. మనకు జన్మనిచ్చిన అమ్మతో సమానం మన భారతదేశం. దీన్ని అందరం కూడా మనమందరం ప్రేమిద్దాం. భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుతామని మీ అందరికీ కోరుకుంటూ, గత 10 ఏళ్ల పరిపాలనలో భారతదేశం ఏ స్థాయికి, ప్రపంచంలో ఏ స్థాయికి ఎక్కుతుందో మనం చూస్తూ ఉన్నాం. 12వ స్థానం ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానము. అదేవిధంగా రాబోయే రోజుల్లో 3వ స్థానం కలగటానికి పూర్తిగా అవకాశం ఉన్న దేశం ఇది. అదేవిధంగా
ప్రపంచ దేశ నాయకులందరూ కూడా పొగుడుతూ భారతదేశంలో మనమందరం కూడా గర్వపడే విధంగా ఈరోజు అన్ని రంగాలు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా రైల్వేస్ కానీ రోడ్వేస్ కానీ మన ఆర్మీ విషయంలో కానీ డిజిటల్ ఇండియా కానీ వికసిత్ భారత్ అదేవిధంగా మనము టెక్నికల్గా చూస్తే చంద్రయాన్ 2 ప్రపంచమంతా కూడా గర్వపడే విధంగా డిజిటల్ ఇండియా ఈ రకంగా సంవత్సరం అంతట్లో కూడా చాలా మహత్తరమైనటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కలుస్తున్నాం. మళ్ళీ చూస్తూ మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది. చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఈ విధంగా మళ్ళీసారి కలుసుకోవడం 5వసారి. ముందుగా మీ అందరికీ తన జీవితాన్ని ప్రతి ఒక్క రక్త బొట్టుని చిందించి ప్రజల కోసమే పుట్టినటువంటి మహనీయులు, మహోన్నత శిఖరాలపై నిలబెట్టినటువంటి యేసుప్రభు యొక్క జన్మదిన సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు దిలీప్ కుమార్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, మైనార్టీ ఆఫీసర్స్ కమిటీ వాళ్ళందరికీ, మరి పెద్దలు పైన ఉన్నటువంటి పాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఎదురుగా ఉన్నటువంటి మా దైవజనులకి, మాంధవులందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా నిండు పార్లమెంట్ సభలో చేసిన వ్యాఖ్యలను దురదృష్టకరమని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ప్రభుత్వ ఫలాలు అందరికీ ముడతాయని, కానీ కేంద్ర ప్రభుత్వం కొందరి కోసమే పనిచేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, పుట్టిన ప్రతి బిడ్డ కులమతాలకు అతీతంగా స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలి, పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏదో కొంతమంది చేతులు పెట్టి దోసుకునే విధానాన్ని రూపుమాపి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్ఖత్వంతో, దుర్మార్గంతో, అహంకారపూరితంగా నిండు సభలో మొత్తం దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన అహంకారాన్ని దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలను దేశం మొత్తం ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అహంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతకు సోదరులు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, నాయకులు మారుతారు, కానీ రాజ్యాంగం మారుతారు. ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనమందరం పనిచేస్తున్న సందర్భంలో
అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు తెలంగాణ విశ్వవిద్యాలయం భారతీయ భాషల సంస్థ మైసూర్ వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న అధ్యాపక ఓరియంటేషన్ తరగతులు ముగిశాయి. 7వ రోజు మొదటి ప్రసంగకర్త ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య వెంకటరామయ్య ఈ తెలుగు అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం మరియు భారతీయ భాషా సంరక్షక కేంద్రం ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు చివరి రోజు ఘనంగా ముగిశాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం భారతీయ భాషల సంస్థ మైసూర్ వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న అధ్యాపక ఓరియంటేషన్ తరగతులలో భాగంగా 7వ రోజు మొదటి ప్రసంగకర్త ఢిల్లీ యూనివర్సిటీ ఆచార్య వెంకటరామయ్య ఈ తెలుగు అనే అంశంపై ప్రసంగిస్తూ అంతర్జాలంలో తెలుగు బ్లాగులలో ఏ విధంగా రాయాలో ఉదాహరణలతో సహా వివిధ బ్లాగులను వివరించారు. ఇది విద్యార్థికి అందుబాటులో ఉంటుందని, ప్రతి విద్యార్థి దీన్ని వినియోగించుకొని వారి రచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆధారాలతో సహా చూపించారు. రెండవ ప్రసంగకర్త ఆచార్య ఎస్వి సుబ్రహ్మణ్య మాధవ శర్మ ప్రసంగిస్తూ గిరిజన భాషలపైన డాక్యుమెంటేషన్ గురించిన దశలను, అట్లాగే ఫోనెటిక్స్, మార్ఫాలజీ తదితర అంశాల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఎరుకల భాషపై పరిశోధన చేసిన విధానాన్ని తెలియజేశారు. ముగింపు సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ముఖ్య అతిథిగా వచ్చి అభినందనలు తెలిపారు. తెలుగు శాఖను ప్రశంసించారు. విశిష్ట అతిథిగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్య ధనంజయ, భారతీయ భాషల సంస్థ మైసూర్ ప్రిన్సిపల్ రాకేష్ చెరుకోడు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఎనలేని కృషి చేసిన ఆచార్య కరిమిళ్ల లావణ్య, మారుమూలలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయానికి భారతీయ భాషా సంస్థ తరపున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా CIIL మైసూర్ వారిని ఒప్పించిన విధానాన్ని, అధ్యాపకులకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు ప్రిన్సిపల్ రాకేష్ చెరుకోడు, ఆచార్య లావణ్య మరియు CIL కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, తెలుగు శాఖ అధ్యక్షులు లక్ష్మణ చక్రవర్తి అభినందించారు. చాలా కమిటెడ్గా, డెడికేటెడ్గా, హార్డ్ వర్క్, హానెస్ట్గా చేస్తుంది. ఎన్ని క్వాలిటీస్ అంటే ఆమెలో చాలా మంచి క్వాలిటీస్. అసలు అంత వర్క్ తను ఏ విధంగా చేయగలదు అసలు అని కొన్నిసార్లు నాకు ఇంతవరకు ఎవరు నిర్వహించలేదు. అది తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించడం ఇది చాలా గొప్ప విశేషము. ఇంకొకటి నేను అనుకుంటాను, రిఫ్రెషర్, ఓరియంటేషన్ రెండు సమానార్థకాలే కావచ్చు. పునశ్చరణ అంటే ఏంటి? మనం రిఫ్రెష్ అవ్వడం అంతే కదా. అధ్యాపకుడు అంటేనే నాలెడ్జ్ అంటేనే టీచర్. కాబట్టి మనము ఎప్పటికప్పుడు రిఫ్రెష్, ఆ పాండిత్యాన్ని ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అంటే వజ్రాన్ని మనం సానబట్టకపోతే upgradation of the knowledge. Unless a teacher upgraded with the current issues, current knowledge, he can't deliver a qualitative message to the students in the classroom. Therefore, every teacher is required to update himself. There is a sloka in Sanskrit, continuously. Learning is a continuous situations and different methods we have to learn. But the important thing is, whatever you learn and whatever you acquire the knowledge, you should be reinforced in the real life, otherwise it will be purposeless. The reinforcement of knowledge is very, very important. So that's why whatever you acquired during these 7 days, just the coordinator as well as the vice chancellor madam mentioned that you have to deliver the same knowledge in your classroom. That is called as a reinforcement of whatever you learned. Otherwise, it is useless to spend this much of time and hard work during these. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికినట్లు కాంగ్రెస్ పాలన ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి సాధించుకున్న స్వరాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం బారాస వాటిని అందకుండా చేస్తే వారి బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు అవి దూరం అయ్యాయని పేర్కొన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ ను బొందపెట్టి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే కాంగ్రెస్ కూడా అదే తోవలో నడుస్తోందన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో కలలతో లక్ష్యాలతో అసెంబ్లీలో అడుగు పెట్టినానని, నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా అభివృద్ధి దిశగా నడిపించాలనే సంకల్పంతో అసెంబ్లీకి వెళ్లి ప్రజా గొంతుకగా నియోజకవర్గ సమస్యలు వినిపించాలనుకుంటే సమయం ఇవ్వకుండా సభ సమయాన్ని వృధా చేసి అనవసర విషయాలపైన చర్చ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు అంటేనే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే శాసనాలు రూపొందించడం, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు ఏమి అవసరం ఉన్నాయో వాటిని చర్చించడం లాంటివి లేవని, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి అసెంబ్లీ నిర్వహించినట్లుందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఖరి సభలో చూశాక ఇద్దరు తోడు దొంగలుగా వ్యవహరించి యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ సభ సమయాన్ని వృధా చేసి తూతూ మంత్రంగా సభ పట్టుమని 10 రోజులు నడపకుండా, నియోజకవర్గం సమస్యలు వినకుండా, ఎమ్మెల్యేల ఆవేదన పట్టించుకోకుండా సభను ముగించడం అనేది యావత్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లే అన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధికి కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, బీజేపీ ఎమ్మెల్యే అని వివక్ష చూపెడితే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నా అని తెలియజేశారు. బుద్ధి చెప్పాలని ప్రజలు బీఆర్ఎస్కు బొందపెట్టి సంవత్సరం క్రితము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. ఆయన ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పటి పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అవగాహన ఉండి కూడా 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి ప్రజలకు చేతిలో స్వర్గం చూపెట్టి అధికారం చేయించుకున్నారు. ఇక 10 సంవత్సరాల నా కళ అసెంబ్లీలో అడుగు పెట్టాలని 10 సంవత్సరాల క్రితము పోటీ చేసి ఆ తర్వాత ఏ విధంగా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టి నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అనే ఏదైతే లక్ష్యంతో ఆశయంతో అడుగుపెట్టినో సంవత్సర కాలం గడిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ఎట్లా ఉందంటే వాళ్ళు ఇచ్చిన ఏ గ్యారంటీకి దిక్కు లేదు. ఇక తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు, నియోజకవర్గ సమస్యలు, ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడదామంటే సమయం ఉండదు, ఇయ్యరు, మైక్ ఇయ్యరు, 0 అవర్ అని దాన్ని పూర్తిగా దాటేస్తారు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్లు పెట్టుకుంటే రానియకుండా చూస్తారు బీజేపీ వాళ్ళకి. 18 సమస్యల మీద నేను క్వశ్చన్లు పెడితే అది ఎట్లనో లక్కీగా ఒక క్వశ్చన్ సెలెక్షన్ అయింది. అది మీ అందరు కూడా చూడడం జరిగింది. సిడిపి ఫండ్ విషయంలో, స్పెషల్ ఫండ్ విషయంలో మాట్లాడడం జరిగింది. అనేక అంశాలు మాట్లాడటానికి నేను ప్రిపేర్ అయిన అసెంబ్లీలో. ముఖ్యంగా తెలంగాణ వస్తే గరీబులకు ఆసరా, మాకు అనేక సంవత్సరాల నుండి నా నియోజకవర్గంలో అనేక వేలాది మంది 10 సంవత్సరాల క్రితము ఇల్లు లేని వాళ్ళకు సంబరాలు చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, బిడ్డే అల్లుడు వస్తే డబుల్ బెడ్రూము, మేకలు ఏడ కట్టుకునాలా, కోళ్ళు ఏడ కమ్మాలా, ఏదేదో వర్ణించి చెప్పి సంబరాలు చేసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ కాదనే బీఆర్ఎస్కు పొంద పెడితే ఇందిరమ్మ ఇండ్లు ఎటువంటి నిబంధన లేకుండా ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏంటిది? ఇల్లు లేని ప్రతి ఒక్క పేదోళ్లకు ఇండ్లు ఇస్తాం, జాగా లేని వాళ్ళకు జాగాతో పాటు
ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. దాని విషయంలో నేను బాగా ప్రిపేర్ అయినా, అవకాశం దొరకలే. ఇక స్టూడెంట్ విషయంలో అనేక హాస్టళ్లలో జరుగుతున్న కల్తీ ఆహారం తిని ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హాస్టళ్లలో వాళ్ళు రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడకుండా తూతు మంత్రంగా అసెంబ్లీ ఎప్పుడు పూర్తి చేయాలనే ఆ స్పీడ్ తప్ప ఏం కనిపించలేడా. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది అంటే, అసెంబ్లీలో నాకు ఒకటే అర్థమైంది, ఇద్దరు తోడు దొంగలు. నువ్వు అనుకుంటే గురుకుల పాఠశాలలతో పాటు కేజీబీవీ పాఠశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలో పలు గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనలను సీరియస్ గా తీసుకున్న సర్కార్ సంక్షేమ వసతి గృహాలతో పాటు కేజీబీవీలను తనిఖీ చేసి సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ మండలం పెర్కిట్లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మిటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపరిచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు. పర్యవేక్షణ అధికారిని ఎక్కడ ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించగా సమ్మెలో పాల్గొంటున్నారని డ్యూటీ టీచర్ తెలిపారు. బాధ్యత కలిగిన వారు అందుబాటులో ఉంటూ పాఠశాల నిర్వహణను పక్కగా పర్యవేక్షించాలని, విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సరుకులను స్టీల్ డబ్బాలలో నిల్వ ఉంచి తప్పనిసరిగా వాటికి మూతలు బిగించాలని, కూరగాయలు, ఇతర సరుకులను నేలపై ఉంచకూడదని హితవు పలికారు. విజయ కంపెనీ వంట నూనె, విజయ డైరీ పాలను వినియోగించాలని సూచించారు. నాసి రకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు ఉన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను ఉద్దేశించి హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ తో సహా పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా మాటలకు నిరసనగా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కలెక్టర్ ద్వారా మెమోరాండం పంపించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశవ్ వేణు కలిసి మెమోరాండం అందజేశారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 10 సంవత్సరాలుగా పాలిస్తున్న బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనవాలను తుడిపివేయాలనే ఆలోచన చేస్తుందన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మానల మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడుతూ మాటిమాటికి అంబేద్కర్ అనడం కంటే దేవుని ప్రార్థిస్తే మంచిదని చెప్పడం ఏదైతే ఉందో దానిని దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారని, దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆనవాలు తుడిచే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఏసీసీఎల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగర ఏసీసీఎల్ అధ్యక్షులు వినయ్, నగర ఎస్టీసీఎల్ అధ్యక్షులు సుభాష్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోయిన్, జిల్లా కాంగ్రెస్ డెలిగేట్ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకులు అపర్ణ, సంగం సాయిలు, శోభన్, ఎడపల్లి సంజయ్, సాయి కిరణ్, అవిన్, అజీజ్ అన్సర్, ఆడెం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఏఐసిసి అందించినటువంటి పిలుపుని అందుకొని ఈరోజు ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా
ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారికి కలెక్టర్ ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు గారు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా జేసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిన క్రమంలోనే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఆనవాళ్లను తుడిపివేయాలని ఒక ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఎక్కువ మాట్లాడే కంటే పదే మాట్లాడే కంటే ఏదన్నా దేవుణ్ణి స్మరించుకుంటే మీకు పుణ్యం వస్తుంది అనే పద్ధతిలో మాట్లాడిన విధానం ఏదైతుందో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన నాయకులతో పాటు రాజ్యాంగ పాలన అందుతున్నటువంటి మొత్తం దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించినటువంటి పరిస్థితి. ఈరోజు సమస్యలను గత 10 సంవత్సరాలు విచ్ఛిన్నం చేస్తే ఇక్కడ ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ పునర్నిర్మాణం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని భావిస్తూనే సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ఉండే స్థలంలోనే ఒక హోమ్ మినిస్టర్ తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు దానికి స్పందించకపోవడం ఏదైతుందో అది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన విధానం అని ఇక్కడ మేము భావించాల్సి వస్తుంది. ఆయనను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే అమిత్ షా గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన పైన చట్టపరమైన నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ దండు నీతి కిరణ్ భూమి పూజ చేశారు. సీసీ రోడ్, డ్రైనేజ్ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఎమ్మెల్యే ధన్పాల్ ఆదేశించారు. నగరంలోని 7వ డివిజన్ చంద్రనగర్, 17వ డివిజన్ గౌతమ్ నగర్, 35వ డివిజన్ హమాల్వాడిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ తో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు తగిన నిధులు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 7వ డివిజన్ సుక్క మధు, 17వ మాయావర్ సవిత, 35వ డివిజన్ ఎర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్ తరఫు నుండి డివిజన్ నంబర్ 7 స్థానిక కార్పొరేటర్ సుక్క మధు ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ అక్కడ కూడా భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ స్థానిక కార్పొరేటర్ మాయావర్ సవిత రాజు మరియు మాయావర్ సాయిరాం మరియు 3వ పని భూమి పూజ 30వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సుధీర్ స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ చేయడము. 7-17లో రోడ్డు పనులు, డ్రైనేజ్, ఇక్కడ 35వ డివిజన్లో డ్రైనేజ్ పనులతో పాటు కొద్దిగా ట్యాంక్స్ పనులు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నగర మేయరు శ్రీమతి నీతు కిరణ్ గారు పాల్గొనడం, దాంతోపాటు డివిజన్లోని పెద్ద మనుషులు, సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈ 10 లక్షల జనరల్ ఫండ్ తోటి ఈ పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే 14th ఫైనాన్స్ నుండి కూడా ఇంకో 10 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండరింగ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు జనవరిలో జరిగే కౌన్సిల్ సమావేశంలో కూడా ఇంకా
ఇంకొక 10 లక్షలు కనీసం 10-15 లక్షల రూపాయలు అక్కడ ప్రతి డివిజన్కి శాంక్షన్ చేయవలసిందిగా అక్కడ కౌన్సిల్లో మేము చర్చిస్తాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిరంతరము ప్రభుత్వంతో స్థానిక మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారితో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కంటిన్యూగా టచ్లో ఉంటూ లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ముఖ్యంగా రోడ్లు డ్రైనేజ్ల పరిస్థితి 10 లక్షల వర్కులు స్టార్ట్ అయ్యాయో పూర్తిగా చివరి స్థాయికి వచ్చేసాయి. ప్రతి నెలలో ప్రతి 15 రోజులకు మేము అంతా కూడా నేను గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి ప్రదర్శన చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పటికి దాదాపుగా ఒక 50 డివిజన్లు కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. చాలా మంది పనులు కూడా అయిపోయాయి. ఈరోజు కూడా అందులో భాగంగా 3 డివిజన్లు 7వ డివిజన్, 17వ డివిజన్, 35వ డివిజన్ ఆయా స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు అలాగే నేను కలిసి అక్కడ స్థానిక కార్పొరేటర్లతో రోడ్లు మరియు డ్రైనేజ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏవైతే జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలు ఇచ్చారో అవి దాదాపు పూర్తి కావస్తూ ఉన్నాయి. మరొక ఏవైతే 10 లక్షలు ఇచ్చామో కార్పొరేటర్స్ అవి కూడా అతి త్వరలోనే మరి ఇలాగే ఇనాగ్రేషన్స్ చేసుకోవడం మొదలవుతుంది. అవే కాకుండా ఇంకా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్పొరేటర్స్, ఎందుకంటే ఇంకా కొన్ని పనులు మిగులుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అవి కూడా ఇచ్చే దిశగా నేను కమిషనర్ గారు మొత్తం అంతా ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి చర్చిస్తూ ఉన్నాము. వీలైతే అవి కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు ఏవైతే ఈ 10 లక్షలు పనులు పూర్తవుతా ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది. అలాగే మళ్ళీ వచ్చే ఇంకో 10 లక్షలు కూడా కొన్ని పనులు అవుతాయి కాబట్టి మరి ఇవే కాకుండా ఇవన్నీ కూడా మేమంతా జనరల్ ఫండ్ నుంచే చేస్తాము. మరి నేను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా మున్సిపాలిటీలకు నయా పైసా కూడా ఇంతవరకు సెంట్రల్ స్టేట్ నుంచి రాలేదు. చాలా బకాయిలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా తరాలు మారినా ఇప్పటికీ పసుపు రైతుల తలరాతలు మారడం లేదని వాపోయారు. పసుపుకు ఎంఎస్పీ రేటు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి కోరారు. ఆర్మీ ప్రాంతంలో పండించే పసుపును లక్ష్మీ పంటగా భావిస్తారని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తాత ముత్తాతల కాలం నుంచి నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరమైనా లాభం రాకపోతుందా అనే ఆలోచనతో ఎంత నష్టాలు వచ్చినా భరిస్తూ వదులుకోకుండా పసుపు పంటను పండించి ఈ దేశానికి ప్రపంచానికి అందిస్తున్న పరిస్థితి ఆర్మూర్ ప్రాంత రైతన్నది అన్నారు. ఒకప్పుడు పరిస్థితులలో 4 నుంచి 5 వేలు ఉన్నప్పుడు కూడా 20 నుంచి 30 వేల కంటే పెట్టుబడి అయ్యేది కాదు. కానీ నేడు 1,50,000కు పైబడి పెట్టుబడి పెరిగిందన్నారు. కానీ ధర మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విఠం జీవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బోర్డు అనేది అంబాసిడర్ కాదు, అసలు బోర్డు వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి చాలా రకాలుగా దాన్ని ఎద్దవ చేసి మాట్లాడినటువంటి ఆయన ఒక స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇది పసుపు బోర్డు కంటే మెరుగైందని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నం చేసింది. వాస్తవానికి రైతుల డిమాండ్ ఏంది? బోర్డు వస్తే ధర అనేది బోర్డు కంట్రోల్లో ఉంటుంది, ధరను బోర్డు నిర్ణయిస్తుంది. ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి వ్యాపారస్తులంతా కూడా ఈ బోర్డు దగ్గరకు వస్తారు, బోర్డు ఆధీనంలో ఉంటారు కాబట్టి రైతుకు లాభం జరుగుతుంది. ఆ బోర్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ అధికారి ఉంటాడు, దానికి ఒక సపరేట్ నిధులు వస్తాయి, దానివల్ల రైతులకు మేలు జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతో బోర్డు డిమాండ్కి వచ్చింది. కానీ ఈయన తీసుకొచ్చినటువంటి స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో, స్పైసెస్ బోర్డు ఏర్పడిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయంలో ఒక డైరెక్టర్ స్థాయితోటి ఆ ప్రాంతీయ కార్యాలయం నడుస్తుంది. నిజామాబాద్లో కూడా ఉంది, కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ప్రాంతీయ కార్యాలయం నడుస్తుంది. ఈయన చేసింది ఏంటంటే ఒక డైరెక్టర్ స్థాయిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చుని వేసిండు. మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఎప్పుడైనా పోయినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆఫీస్లో ఒక డైరెక్టర్ కుర్చీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుర్చీ, ఒక అటెండర్ కుర్చీ తప్పితే ఇంకోటి అనేది అక్కడ ఏముండదు. వాళ్ళు చేసే పని ఏంటంటే రైతులకు ఇచ్చేటటువంటి స్పైసెస్ బోర్డు నుంచి పసుపు పాలు చేసే మిషన్లు, ఉడికించే మిషన్లు, పాలిథిన్ కవర్లు, తాట్మాన్లు ఇవి సబ్సిడీలు ఇస్తారు. ఎవరన్నా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటామనంటే లైసెన్స్ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తారు. తప్పితే మార్కెట్లో పసుపు ధరకు నిర్ణయం చేసేదానికి వీళ్ళకి సంబంధమే లేదు. కానీ నేను పసుపు బోర్డు కంటే మెరుగైంది తీసుకొచ్చానని చెప్పేసి నమ్మబలికి
కాలం గడిపిన తప్పితే కానీ పసుపు బోర్డు అనేది ఎక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ 2023 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉందో గ్రంథాలయాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని బాపూజీ వచనాలయ పరిరక్షణ నూతన కమిటీ అధ్యక్షులు బాస రాజేశ్వర్ అన్నారు. గ్రంథాలయాలలో తగు మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు తమ వంతు కృషి ఎళ్లవేళలా ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బాపూజీ వచనాలయ పరిరక్షణ నూతన కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బాస రాజేశ్వర్ మాట్లాడుతూ తమ కమిటీ ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తుందని గ్రంథాలయాల పరిరక్షణకై అనేక విధాల సహాయ సహకారాలు అందించామని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు గ్రంథాలయాలలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సమకూరుస్తూ తమ కమిటీ అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలియజేశారు. అలాగే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతూ ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న నూతన కమిటీ గౌరవాధ్యక్షులు శివరాజులు గుప్తా, కార్యనిర్వాహక అధ్యక్షులు ఆల్కోట్ రవీందర్, ఉపాధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ రవీందర్, గుజ్జ రాజేశ్వరి, కోయేటి నరసింహులు గౌడ్, కోశాధికారి కొట్టూరి మారుతి గుప్తా తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ నిజామాబాద్. దీని ఆధ్వర్యంలో మేము గతంలో కూడా బాపూజీ వచనాలయం దాన్ని అది ఆ పాఠవర్గాన్ని నిరంతరం మేము దాన్ని గమనిస్తూనే వారు పారదర్శకంగా ఉండాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని మేము నిరంతరం వారిని కోరడం జరిగింది. పారదర్శకంగానే ప్రజాస్వామ్యబద్ధంగా నడవకపోతే మేము వారిని కూడా ఇవ్వడం జరిగింది. వారి కూడా మేము గమనించడం జరిగింది. అయితే ఈ సంస్థ యొక్క ముఖ్య సంస్థ మా సంస్థ ఏదైతే ఉన్నదో వచనాలయ పరిరక్షణ సంస్థ కమిటీ, దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే జిల్లా వాసం నుండి కొత్త వారికి వచనాలయంలో సభ్యత్వం ఇప్పించడం, అదేవిధంగా వచనాలయ పాలక వర్గానికి సలహా సహకారాలు అందించడం, తర్వాత గత పాలక వర్గం అవకతవకలు పరిశోధించి తన నిర్ణయాన్ని తీసుకుంటాం. అదేవిధంగా పాలకవర్గం తమ విధంగా స్పందించడంతో చట్టబద్ధంగా న్యాయపూర్వకం చేయడం. ఇవే కాకుండా ఆరోగ్య శిబిరాలు, న్యాయశాల సలహా శిబిరాలు మరియు చెట్టు నాటే కార్యక్రమాలు కూడా మా సంస్థ చూసుకుంటాయి. స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తుంటాం. అదే ఆరోగ్య శిబిరాలు అంటే ఆరోగ్య శిబిరాలు, న్యాయశాల శిబిరాలు, తర్వాత చెట్టు నాటే కార్యక్రమాలు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మేము ఒకటే కోరుకునేది ఏంటంటే బాపూజీ వచనాలయం ఏదైతున్నదో ఈ పాలకవర్గం పారదర్శకంగా ఉండాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. తర్వాత అన్ని వర్గాల ప్రజల సాహిత్యాన్ని, ఇది లైబ్రరీ కాబట్టి అన్ని వర్గాల ప్రజల సాహిత్యాన్ని పాఠకులకు అందించాలి. ఇది వాళ్ళు బాగా గమనించాలి. ఎందుకంటే లైబ్రరీ అన్నప్పుడు కేవలం పాఠకులకే కాదు. ఈ నడిబొడ్డులో ఉన్న బాపూజీ లైబ్రరీ ఒక బుక్లెట్లో సప్పుడు లేకుండా నడుస్తుంది. ఇష్టరాజ్యంగా పాలక మండలి కార్యక్రమాలు చేస్తుంటే శ్రీ వాసరాజేశ్వరి గారి అధ్యయనంలో, నాయకత్వంలో మా అందరినీ క్రోడీకరించి సమీకరించి ఈ సంస్థలో మన ప్రజల వాటికి తీసుకెళ్ళాలి, విద్యావంతుల వారికి తీసుకెళ్ళాలి, విద్యార్థులను యువకులకు ఉపయోగపడే సంస్థ అని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ సంస్థలో కృషి చేస్తున్నారు. కాబట్టి ఆ కృషి వల్లనే 30 సంవత్సరాల్లో దాగి ఉన్న లైబ్రరీకు ఎన్నికల రూపంలో తేవడానికి ఆయన చాలా కీలక పాత్ర వహించారు. ఇది 2వ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలు ఎట్లా జరిగినో మీ అందరికీ తెలుసు, దాంట్లో మేము పోదలుచుకోలేము. ఏదేమైనా కానీ అధికార పక్షము, ప్రతిపక్షం అనేది 2 ఉంటుంది. అధికారంలో ఉన్న వాడికి ప్రశ్నించే గొంతు అవసరము. మేము పరిరక్షణ కమిటీ ప్రశ్నించే గొంతుగా మేము పనిచేస్తున్నాము. మా మీదనే బాధ్యత కాదు. ప్రెస్ వాళ్ళకు నా చిన్న విన్నపము, మీరు ఈ సంస్థ పైన దృష్టి పెట్టండి. ఈ సంస్థ
విద్యా సేవను అది అక్కడ వైద్య సేవను ఇంకేదో సేవా రూపాయలు కనిపించింది. వాళ్ళకు లైబ్రరీ నుంచి అవగాహన కూడా లేని వ్యక్తులుగా పాలక మండలికి వచ్చింది. అది తొలిగారి ద్వారా వచ్చిందని నేను మనవి చేస్తున్నాను. మీరు ఒక దృష్టి పెట్టండి. ఆ సంస్థను మీరు కాపాడాలి. మాతో పాటు మేము ఎక్కడైతే పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి స్ట్రగుల్ చేస్తున్నామో ప్రెస్ వాళ్ళు కూడా దానిపైన దృష్టి పెట్టి మీ ద్వారా మీరు చాలా చేయగలుగుతారు. కాబట్టి అది వెలుగు తెచ్చి అభివృద్ధికి ముందుకు ప్రథంలో నడిపిస్తారని మీ కృషి మా కృషి ఉంటుందని నాకు అవకాశం ఇస్తున్నాను. మా పరిరక్షణ కమిటీ రిజిస్టర్డ్ సొసైటీ గత 10 సంవత్సరాలైంది. సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేవదూతలు శాంటాక్లాస్ వేషధారణలో అలరించారు. కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ భగవంతుడి బిడ్డలమైన మనుషులు ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ జీవించాలని సూచించారు. క్రిస్మస్ వేడుకలు ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారని, ప్రతి విద్యార్థి మంచి నడవడిక, నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. అలాగే ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చేసుకుంటారా? మొత్తం ప్రపంచం మొత్తంలో ఎక్కువ పండగలు సెలబ్రేట్ చేసుకునే పండగ ఏంటంటే క్రిస్మస్. తెలుసా మీ అందరికి? వేరే వేరే కంట్రీలలో కూడా క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు తెలుసా ఎవరికైనా? ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు? మరి యేసుక్రీస్తు పుట్టినరోజు కాబట్టి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు యేసుక్రీస్తు పండుగని ఎందుకు క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటారు? మరి లోకానికి లోకరక్షకుడుగా జరుగుతుంది. అందుకనే ఈ లోకాన్ని పాపంతో నిండి ఉంది కాబట్టి లోకాన్ని కాపాడడానికి అండ్ మనల్ని కూడా శుద్ధిగా చేయడానికి యేసుక్రీస్తు నరరూపిగా ఈ లోకంలో జన్మించడం జరుగుతుంది. అందుకని ఆ రోజుని క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నగరాన్ని స్వచ్ఛ భారత్ దిశగా క్లీన్ సిటీ చేసే బాధ్యత అందరూ తీసుకోవాలని నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులకు ఆదేశించారు. నిజామాబాద్ కార్పొరేషన్ ను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టాలని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. మున్సిపల్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అహ్మద్ బజార్ లో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భారీ వ్యయంతో నిర్మించి నిరుపయోగంగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అన్నారు. నెల రోజుల సమయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఫుట్పాత్ కబ్జాలు, అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని, వాటికి తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు తెలియజేశారు. కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తుండటంతో కౌన్సిల్ సమావేశాలు త్వరలో నిర్వహించి డివిజన్ వారీగా ఉన్న రోడ్స్, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి తగిన నిధులు మంజూరు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రాజేందర్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్, మురళి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారితో సుమారు గంటన్నర సేపు సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో అనేక అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా కోట్లాది రూపాయలతోటి నిర్మించిన బోధన్ బస్టాండ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసుకొని 1.5 year అయింది. అక్కడ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది త్వరలోనే యాక్షన్ తోటి అక్కడ ఆక్యుపెన్సీ ఇవ్వాలని ఈరోజు చర్చల్లో అదొక ముఖ్యమైన అంశము. దాంతోపాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. డివిజన్కు ₹1 కోటి పని ఏదైతే ఉందో ఆ టఫ్ఐడిసి ద్వారా నిలిచిపోయిన పనుల గురించి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు అనేక అంశాలపైన అవుట్సోర్సింగ్ వర్కర్స్ పైన కానీ, బదిలీ వర్కర్ల విషయం కానీ,
మొత్తం మీద ఈ ముఖ్యంగా నగరంలోని అనేక చోట్ల ఎంక్రోచ్మెంట్స్ వీటన్నిటిపైన చర్చించిన తర్వాత కమిషనర్ గారు స్పందించి తప్పకుండా అన్నిటిపైన నేను సమీక్షిస్తా. ఆల్రెడీ కొన్ని అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఏదైనా ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కోర్టు ద్వారా ఉన్న ఇష్యూ త్వరలోనే టేబుల్ మీదకి వచ్చి అది కూడా ఇష్యూ కంప్లీట్ అయిందని ఒక భరోసా ఇచ్చింది. తప్పకుండా 42% రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము అన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకై పోరాటం చేస్తామన్నారు. బీసీల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిచారన్నారు. బీసీ సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోని హెచ్చరించారు. మంగళవారం నాడు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు మరియు విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యునైటెడ్ పులై ఫ్రంట్ నాయకులు బొల్ల శివశంకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్, దాసరి నరేష్ ముదిరాజ్, నాగభూషణం ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్ మరియు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ ఫౌండర్ విశ్వనాథుల పుష్పగిరి, జాతీయ సహాయ కార్యదర్శి చొల్లటి ప్రభాకర్, అబ్బోజు రామ్ సుధాకరచారి, హేమ జిల్లోజు, స్థపతి, యూత్ వింగ్ కార్యదర్శి నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తామని బీజేపీ భీమ్గల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఆర్ఏ రవీందర్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి తప్పుడు విమర్శలు చేశారన్నారు. సోమవారం భీమ్గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ భీమ్గల్ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతోందన్నారు. భీమ్గల్ మున్సిపల్ గా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వివిధ రూపాలుగా ఇచ్చిందని గుర్తు చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో భీమ్గల్ మున్సిపల్ కు ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా తట్టెడు మట్టి తీయని కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీని విమర్శించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంధ్యారాజు, బూత్ అధ్యక్షులు గోపు అంజీ, ఉప్పల నవీన్, బండారు నరేందర్, తోపారం నరేందర్, తోపారం సురేందర్, శివ గంగాధర్, శివ లింబాద్రి పాల్గొన్నారు. మీరు అయ్యా డిసిసి ప్రెసిడెంట్ గారు, మీరు భీమ్గల్ వచ్చి ప్రెస్ మీట్ చేస్తూ ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు చూసిన రోడ్లు ఎవరేసిండ్రు, ఇక్కడ జరుగుతున్న పనులు ఏ ప్రభుత్వం ద్వారా వచ్చింది? మీరు సంవత్సరం అవుతుంది అయ్యా మీరు అధికారంలోకి వచ్చి ఇక్కడ తట్టెడు మన్ను తీసిండ్రా, ఏం చేసిండ్రు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా శాంక్షన్ అయిన పనులు ఏవైతున్నాయో అవి అక్కడనే ఆగిపోయినాయి. దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో లేరు. మీరు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది. అక్కడ 100 పడకల ఆసుపత్రి విషయంలో ఇప్పుడు కనీసం పురోగతి దిక్కు లేదు. అదే విధంగా చూస్తే కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేరు. కొత్త రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పేసి, ఆ ఇందిరా మిల్లుల సర్వే చేసుకొని రేషన్ కార్డు అడుగుతున్నారయ్యా. 10 ఏళ్లలో వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేకపోయినరు. సంవత్సర కాలం అయిపోతుంది, మీరు రేషన్ కార్డు ఇవ్వలేరు. మరి కొత్త ఇందిరమ్మ ఇల్లు పేదల లెక్కనే ఉండాలా? మీరు ఉన్నవాళ్ళు విధంగానే ధనికులు లెక్కనే ఉంటారా? వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా వస్తుందని చెప్పేసి మీరు సర్వే చేస్తా ఉన్నారు. ఈ విధంగా మీరు నన్ను ప్రశ్నించుకుంటూ పోతే వాస్తవంగా భీమ్గల్లో అడుగు పెట్టే హక్కే మీకు లేదు. ఎందుకంటే ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఒక పురోగతి దిక్కు లేదు. మీరు మాటల మాంత్రికుల లెక్క మాటలు చెప్పడం తప్పితే భీమ్గల్ కావచ్చు, బాల్కొండ నియోజకవర్గం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మీరు చేసిన కొత్త పని, మీరు మొదలు పెట్టిన కొత్త పని ఏదన్నా ఉందా అంటే ఏమున్నదయ్యా? భీమ్గల్ చుట్టుపక్కల ఉసుకే దోసుకున్నాడు తప్పితే వేరే ఏ పని చేసింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇంకా పోతే మీ గ్రూప్ రాజకీయాల మాఫియా తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేసి భారతీయ జనతా పార్టీ కనుక విమర్శిస్తే భవిష్యత్తులో గ్రామాలలో భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుండో బీజేపీ మీద బురద జల్లే మాటలు నీకు అసలు మతి ఉండి మాట్లాడుతున్నావా? ఇన్ని రోజుల అభివృద్ధిని నిన్నగాక మొన్న నువ్వు 6 గ్యారెంటీలను తీసుకొచ్చినావు. 6 గ్యారెంటీల ఏ ఒక్కటి కూడా నువ్వు ఏది పూర్తిగా
నీ మనస్సాక్షి చెప్పు, ఏది పూర్తిగా అమలు చేసిరు మీరు 6 గ్యారంటీలని అమలు చేయకుండా మీరు ఏదైతే ఈ సినీ రంగంలో పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ మీరు ఏదైతే అవి చేయకుండా మా మీద కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తున్నదని అభివృద్ధిలో పోటీ పడకుండా ఏదైతే సైనిక్ స్కూళ్ళు, నవోదయ స్కూళ్ళు, ఎయిర్పోర్ట్లు కూడా ఈ కేంద్రం నుంచి మీకు ఎన్నో మున్సిపాలిటీలకు ఏదైతే మన శ్మశాన వాటికలకు, గ్రామ పంచాయతీలకు ఎన్ని రకాల డెవలప్ మొన్న 25 కోట్లు కూడా భీమగల్ మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. వాటి మీద మీరు లేకుండా అనవసరమైన రాజకీయ కోసం సినీ హీరోలను ఏదైతే సినిమా చేసుకుంటూ వీళ్ళని పైసలు గుంజడానికి కోసం మీరు దాని మీద వాళ్ళ మీద మా పైన రాజకీయం చేస్తున్నారు. మీరు ఇకనైనా మానుకోవాలని చెప్తున్నాం. ఏదైతే ఇప్పటిదాకా మహిళలకు 2500 అవి రాలేవు, స్కూటీ ఇస్తున్నారు మహిళా ఆడపిల్లలకు, ల్యాప్టాప్, ఇంకా ఎన్నో సౌకర్యాలు, రేషన్ కార్డులను కూడా దాన్ని కూడా మభ్య పెడుతూనే ఉన్నారు. మీరు రోజు రోజుకు సంక్రాంతి, సన్న బియ్యం అనుకుంటా ఇప్పటిదాకా కొన్ని లక్షలు స్టార్ట్ అయిన నుంచి మీరు ఫస్ట్ రాగానే ధరణి పోస్టర్లు కూడా ఆవిష్కరి దాన్ని ఒక రాజకీయ కోసం దాన్ని ఏదో కాలయాపన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం. సర్వమత పండుగలను సంతోషాల మధ్య జరుపుకుంటామని క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యల పట్ల నిరసన. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని పోచారం ఆధ్వర్యంలో ధర్నా. టీయూలో ముగిసిన భారతీయ భాషా సంరక్షణ సదస్సు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడిన వక్తలు. సభ సమయాన్ని వృధా చేసి సమావేశాలను మమ అనిపించిన కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ సమావేశాల తీరుపై ధన్పాల్ ఫైర్. పెర్కిట్ కేజీవీబీలో కలెక్టర్ తనిఖీలు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.